దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. ఈ అధ్యాయములో 27 వచనాలున్నాయి. మొదటి వచనం, తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా. రెండవ వచనం, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. మూడవ వచనం, నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. నాలుగవ వచనం, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఐదవ వచనం, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండియుండెను. ఆరవ వచనం, మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను. ఏడవ వచనం, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి. ఎనిమిదవ వచనం, నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. తొమ్మిదవ వచనం, వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడును నివసింతును. పదవ వచనం, కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. 11వ వచనం, తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరిచి వారు ఆ ఆచార విధులన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. 12వ వచనం, ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. 13వ వచనం, మూరల కొలచొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా 3 అనగా 3 జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి ఉండవలెను. దాని డొలుపు 3 3 వెడల్పును, చుట్టూ దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. 14వ వచనం, నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు 3 మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు, దాని వెడల్పు 3. 15వ వచనం, దేవుని కొండయను భాగము 4 మూరలు, దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. 16వ వచనం, దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. 17వ వచనం, మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు, దాని చుట్టూనున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు 3 డొలపు ఒకటి ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. 18వ వచనం, మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈలాగున జరిగింపవలెను. 19వ వచనం, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. 20వ వచనం, వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను చమరవలెను. 21వ వచనం, తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను.
22వ వచనం, రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేతను బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను. 23వ వచనం, దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలెను. 24వ వచనం, యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 25వ వచనం, 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 26వ వచనం, 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను. 27వ వచనం, ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.